హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు స్టోరీస్. ఇవాళ మనం చెప్పుకోబోయేది ఏలియన్స్ గురించి. సరే, ఇంకెందుకు ఆలస్యం. భూమి మీద మనుషులు ఉన్నట్లే ఇతర గ్రహాలపై ఏలియన్స్ ఉంటారని చాలామంది నమ్ముతారు. అయితే ఇతర గ్రహాలపై జీవం ఉందా లేదా అనేది ఎప్పటి నుంచో ఒక మిస్టరీగా మిగిలిపోయింది. ఏలియన్స్ గురించి తెలుసుకోవాలని శాస్త్రవేత్తలు ఎన్నో ఏళ్ళుగా ట్రై చేస్తున్నారు. అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా మాత్రం ఏలియన్స్ జాడ కనిపెట్టేందుకు విరామం లేకుండా ప్రయత్నిస్తుంది. ఇతర గ్రహాలపై వాతావరణం ఎలా ఉంటుంది, భూమిలాగా ఆ గ్రహం మీద జీవులు బతకడానికి అవసరమైన పదార్థాలు ఉన్నాయా అనేది శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు. ఇలాంటి సంకేతాలను బయోసిగ్నేచర్స్ అంటారు. ఇటీవల కాలంలో ఏలియన్స్ ఏవైనా రేడియో సిగ్నల్స్ పంపిస్తున్నాయా అని కూడా పరిశీలిస్తున్నారు. ఈ రకమైన సంకేతాలను టెక్నో సిగ్నేచర్స్ అంటారు. అయితే ఇప్పటి వరకు ఏలియన్స్ ఖచ్చితంగా ఉన్నాయని తెలియజేసే అలాంటి సిగ్నల్స్ చిక్కలేదు. అయితే మరి ఏలియన్స్ కనిపెట్టడం ఎందుకంత కష్టం? ఆస్ట్రోఫిజికల్ జర్నల్లో పబ్లిష్ అయిన ఒక స్టడీ ప్రకారం ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న టెలిస్కోప్లతో గ్రహాంతవాసుల గురించి తెలుసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే అంతరిక్షంలో ఇతర జీవులు చాలా చిన్నవిగా తక్కువ శక్తితో బతుకుతూ ఉండవచ్చు. అందుకే టెలిస్కోపులకు అవి కనిపించకపోవచ్చు. అవి చాలా సైలెంట్గా ఇతర ప్రపంచాలకు కనిపించకుండా రహస్యంగా జీవిస్తూ ఉండొచ్చు. వాటిని కనిపెట్టకపోవడానికి ఇదే కారణం కావచ్చు. అయితే చాలా కాలంగా మన సైంటిస్టులు ఇతర గ్రహాల మీద ఉన్న జీవులు సూర్యుడు లాంటి సమీపంలో ఒక నక్షత్రం ద్వారా శక్తిని పొందుతాయేమోనని నమ్ముతూ వచ్చారు. కానీ అలా అవసరం లేకుండానే గ్రహాంతవాసులు బతకొచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. మనం ఎలా సూర్యుడి నుంచి వచ్చే కాంతిని వాడుకొని విద్యుత్తుని తయారు చేస్తున్నామో అలా కాకుండా వాళ్ళు వేరే విధాలుగా శక్తిని పొందొచ్చు. ఈ విషయం నిజమేనని తెలుసుకోవడానికి నాసా శాస్త్రవేత్తలు ఒక ప్రయోగం చేశారు. వాళ్ళు భూమి లాంటి ఒక గ్రహాన్ని కంప్యూటర్లో క్రియేట్ చేసి దాని మీద సిలికాన్ సోలార్ ప్యానల్స్ అనేవి పెట్టి చూశారు. ఈ ప్యానల్స్ ఎంత శక్తివంతం అయినా తయారు చేస్తాయి అని లెక్కలు వేశారు. అలానే ఇతర గ్రహాల మీద సోలార్ ప్యానల్స్ ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి ఒక ప్రత్యేకమైన టెలిస్కోప్ని తయారు చేశారు. ఈ టెలిస్కోప్తో భూమి నుంచి 30 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న గ్రహాలను కూడా చూడవచ్చు. కానీ ఈ టెలిస్కోప్తో ఒక గ్రహాన్ని చూడాలంటే చాలా రోజులు పడుతుంది. అంతేకాకుండా ఆ గ్రహం మీద కనీసం 23% భాగం సోలార్ ప్యానల్స్తో నిండి ఉంటేనే మనకు కనిపిస్తుంది. కానీ భూమి లాంటి గ్రహం మీద కేవలం 9% భాగం సోలార్ ప్యానల్స్తోనే నిండు ఉంటే 30 బిలియన్ మంది జీవులు బతకడానికి కావాల్సిన శక్తి తయారు చేయొచ్చు. ఎక్సో ప్లానెట్ మీద ఆ రేంజ్లో సోలార్ ప్యానల్స్తో ఏర్పాటు చేసే అవకాశం లేదు. మరి నాసా శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు? భూమి మీద ఇప్పుడు ఎంతమంది ఉన్నామో అంతేకాకుండా మరో 3,000 కోట్ల మంది ఉన్నా సరే మనందరికీ అవసరమైన శక్తిని సూర్యుడి నుంచి వచ్చే కాంతితోనే తయారు చేసుకోవచ్చని నాసాలోని గోల్డ్బర్గ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్లో పనిచేసే శాస్త్రవేత్త రవి కొప్పారావు గారు చెప్పారు. అయితే ఈ అధ్యయనం నోబెల్ బహుమతి గ్రహీత భౌతిక శాస్త్రవేత్త ఎన్రికో ఫెర్మి ప్రతిపాదించిన ఫెర్మి పారాడాక్స్ సిద్ధాంతం నుంచి సవాలు చేస్తుంది. అంతరిక్షం చాలా పెద్దది. అందులో లక్షలాది గ్రహాలు ఉన్నాయి. అయినా జీవులను ఎందుకు కనుక్కోలేకపోతున్నాం అనే ప్రశ్న ఫెర్మి పారాడాక్స్. రవి గోపారావు ఈ సిద్ధాంతాన్ని గురించి మాట్లాడుతూ అంతరిక్షంలోని ఇతర జీవాలు మనలాగా అని గ్రహాలు వెళ్ళి ఆక్రమించాలని అనుకోవు. వాళ్ళు తమ గ్రహం మీదే సంతోషంగా ఉంటారు. వాళ్ళకు అవసరమైన శక్తిని తమ గ్రహం నుంచే తీసుకుంటారు. అందుకే మనకు వాళ్ళు కనిపించకపోవచ్చు అని అన్నారు. మొత్తం మీద ఏలియన్స్ ఉన్నారా లేదా అనే దానికి ఒక ఖచ్చితమైన సమాధానం దొరికేదాకా ఇలాంటి సిద్ధాంతాలు, భిన్నమైన అభిప్రాయాలు తెరపైకి వస్తూనే ఉంటాయి. ఇదండి ఇవాటి వీడియో. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోల కోసం నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.